నారి మూవీ అయితే చూసాను భయ్య, చాలా ఎమోషనల్గా ఉంది. స్టార్టింగ్ మామూలుగా ఇలా వెళ్ళిపోతుంది కానీ క్లైమాక్స్ అయితే ఏడిపించేశారు. నిజంగా ఒక లెవెల్లో ఉంది భయ్య. సినిమా అంతా చూసుకుంటా కూడా ఎమోషనల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళారు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా అయితే రాలేదు బ్రదర్. ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ అయితే ఏడిపించేశారు డైరెక్టర్ అయితే. నిజంగా సూర్య గారు ఎక్కడున్నారు కానీ సార్, అసలు డైరెక్టర్ గారు ఇక్కడ లేనట్టుంది. మామూలు తీసుకెళ్ళి వేరే లెవెల్ భయ్య. తెలుగు ఇండస్ట్రీలో ఇంత ఎమోషనల్ సినిమా, ఇంత కనెక్ట్ అయిన సినిమా అయితే నా లైఫ్లో చూడలే. అంత ఎమోషనల్గా వచ్చింది. నిజంగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సొసైటీలో జరిగే ప్రతి దానికి కూడా ఒక రీజన్ గురించి కానికంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఒక అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న సిచ్యువేషన్తో పాటు అలాగే ఎమోషనల్ క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. మొత్తానికి ఈ సినిమాకి మెయిన్ స్టోరీ అంతా ఒక ఎత్తు అయితే మెయిన్గా అలాగే చెప్పుకోవాలంటే ఆమని గారు అయితే గ్రేట్ బ్రదర్. అసలు మదర్ క్యారెక్టర్ చేశారండి తను. మామూలు లేదు, చాలా చాలా అసలు పీక్స్ అనుకోవచ్చు. మదర్ క్యారెక్టర్ అంటే ఇలా ఉంటుంది అన్నట్టు చూపించారు. అసలు క్లైమాక్స్ చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. సో ఇప్పుడే నారి మూవీ చూడడం జరిగింది. నా కెరియర్లో ఇలాంటి క్లైమాక్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది క్లైమాక్స్ మాత్రం. నేను చూసిన సినిమాలలో ఇలాంటి క్లైమాక్స్ రాలేదు. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రజెంట్ తల్లిదండ్రులు మనం కొడుకులను కానీ కూతురులను కానీ ఎలా పెంచాలి అనే కాన్సెప్ట్తో చాలా బాగా తీశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఎమోషన్. అండ్ ఆమని గారు, ప్రగతి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఆ క్యారెక్టర్ని అయితే ఒక నెక్స్ట్ లెవెల్ ఆమని గారి కెరియర్లో ద బెస్ట్ అని చెప్పొచ్చు ఈ క్యారెక్టర్. అండ్ ప్రతి ఒక్కరు హాఫ్ అన్ అవర్ లాస్ట్లో అందరు ఎమోషన్గా ఫీల్ అవుతున్నారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే చాలా సినిమాలు చూశాను, చాలా అంటే చాలా చాలా స్టోరీస్ విన్నాను. బట్ ఒక ఉమెన్ ఏం చేయగలదు, జీవాన్ని ఇవ్వడమే కాదు ప్రాణాన్ని తీయడం కూడా ఆవిడకి తెలుసు. మంచిని నేర్పించడాన్ని, తప్పు చేస్తే సరిదిద్దే మనసున్న వ్యక్తి అని చూపించారు సినిమాలో. ఆమని గారి యాక్టింగ్ కానీ, నిత్య యాక్టింగ్ కానీ ఇంకా చాలా మంది చేశారు ఇందులో. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. హాయ్ అండి, ఇప్పుడే నారి మూవీ సినిమా చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఆడపిల్లకి కనెక్ట్ అయ్యే మూవీ ఈ సినిమా అయితే. డైరెక్టర్ గారు సూర్య గత్రే ఎట్లా తీసారని అనుకోవచ్చు. ఈ సినిమా ప్రతి ఆడపిల్ల ఎమోషనల్, అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుందా, ప్రతి ఆడపిల్ల ఎలా బతకాలి, ఎలా మగవాళ్ళ నుంచి కాపాడుకోవాలి అనేదే ఈ స్టోరీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. బీజం కూడా చాలా బాగుంది. అసలు ఆమని క్యారెక్టర్ అయితే వేరే లెవెల్. ఈ సినిమా ఎన్నో సినిమాలు చూసాను కానీ ఈ సినిమాలో ఆమని క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా అనిపించింది అండి. నారి మూవీ చాలా బాగుంది. ప్రతి అమ్మాయి కానీ ఫ్యామిలీతో మటుకు చూడాల్సిన మూవీ ఇది. ఎందుకంటే ఈ మూవీతోటే ప్రతి ఒక్క అబ్బాయి మారుతాడని నేను కోరుకుంటున్నాను. నాకైతే ఆ డైరెక్షన్ ఎలా ఉందంటే సూపర్ ఉందండి. ఆ డైరెక్టర్ గారు మంచిగా తీశారు. ఆ మూవీ చూసి నాకు ఏడుపు వచ్చిందండి. ఇప్పుడే చూసాను నారి ద ఉమెన్ సినిమా. అయితే చాలా చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క తల్లి తండ్రి వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ కొడుకు కూతురు కోసం వాళ్ళు ఎక్కడున్నారనేది అది ఖచ్చితంగా చూడాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చాలా మంచి పాయింట్ తో వచ్చారు సూర్య గారు. అయితే ఒక హాయ్ అండి, మేము ఇందాకే నారి మూవీ చూసామండి. ఈ మూవీ చూస్తే చాలా బాగుంటుంది. ఇందులో మదర్ క్యారెక్టర్ ఆమని గారు, తర్వాత ప్రగతి గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అలాగే నేను మగరాయుడుగా మారాలి, ఈ జనరేషన్ కి అమ్మాయిలాగా కాకుండా అబ్బాయిలాగా మారాలి అని తను నిత్యశ్రీ మాట్లాడే మాటలు కూడా చాలా బాగున్నాయి. నారి ఫిలిం చూడడం జరిగింది భయ్య. ఫుల్ సాటిస్ఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య గారికి హ్యాట్స్ ఆఫ్, ఇలాంటి మంచి సబ్జెక్ట్ తీసుకున్నందుకు. మళ్ళీ ఇంకోటి, నాకు ఈ మూవీ మొత్తము ఒక ఫ్యామిలీ తోటి అందరు వచ్చి చూడదగ్గ ఫిలిము. ఒక్క సీన్ కూడా మీకు బోర్ కొట్టదు. సూర్య గారు థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఫిలిం ఒక ఆడియన్స్కి ఇవ్వడం, ఈ జనరేషన్కి ఇలాంటి ఫిలిమ్స్ ఒక ఆడపిల్లలని ఎట్లయితే రెస్పెక్ట్ ఇవ్వాలో మగపిల్ల వాళ్ళు నేర్చుకోవాలి. డైరెక్టర్ సూర్య గారు అయితే అసలు మంచి ఎమోషనల్ ఫిలింని తీశారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల కోసం ఈ సినిమాని థియేటర్కి వచ్చి తమ పిల్లలతో కలిసి చూడాలి. ఈ సినిమాలో అయితే మహిళలకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆమని గారి యాక్టింగ్ అయితే అసలు సూపర్ అని చెప్పుకోవచ్చు. ఆమె సినిమాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో దీనికైతే అసలు చాలా భిన్నంగా తీసింది. అసలు క్లైమాక్స్ అలాంటి సీన్ ఆమె చేసిందంటే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకొని బయటకు వస్తారు. అలాగే నిత్యశ్రీ గారి యాక్టింగ్ కూడా చాలా అంటే